ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. ఈరోజు నేను మీకు ఒక మంచి పౌడర్ తయారు చేసి చూపిస్తానండి. ఇందులో మీరు కావాలనుకుంటే పసుపు కూడా వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు వేసుకోక్కర్లేదు. లేడీస్ వాడితే మాత్రం కంపల్సరీ పసుపు వేసుకొని వాడితే ఇంకా బాగుంటుంది అనమాట. ఒకవేళ జెంట్స్ వాడుతున్నట్టయితే పసుపు వేసుకోవద్దండి. చాలా మంచి పౌడర్ ఇది. నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను రండి. నేను కేజీ బియ్యం తీసుకున్నాను. కేజీ బియ్యంలో ఒక 2 కప్పులు పెసరపప్పు వేద్దాము. అంటే చాలామంది పెసర్లు అంటారు, కొంచెం మంది పెసరపప్పు అంటారు. మేమైతే పెసర్లు అంటాము. మీకు అర్థం కావడం కోసమని పెసరపప్పు అన్నాను అనమాట. ఇవి పెసర్లు లేకపోయినా మీరు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. 1 కేజీ రైస్కి 2 కప్పుల పెసర్లు వేసుకుంటున్నాను. తర్వాత 1/2 కప్పు శనగపప్పు. శనగపప్పు లేకపోయినా శనగలైనా వేసుకోవచ్చు. తర్వాత ఎర్ర కందిపప్పు అండి, ఇది కూడా సేమ్గా కందిపప్పు ఎంత వేసామో అంతే వేసుకోవాలి. 1 కప్పు ఔషధాలు అండి, ఇవి ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో స్కిన్ చాలా స్మూత్గా అవుతుంది. ఇది ఇంకా మెంతులండి, ఒక 3/4 కప్పు కంటే కొంచెం తక్కువ ఉన్నాయనుకోండి, ఒక 1/2 కప్ వరకు తీసుకోవచ్చు. ఇవి కూడా మెంతులు కూడా వేసేసాను. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. అన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా మంచిగా పనిచేస్తుందండి ఈ శనగపిండి. ఇప్పుడు సోప్స్ మనము కొన్ని కెమికల్స్ పడక మన స్కిన్కి కూడా ఎలర్జీ వస్తుంది, పిగ్మెంటేషన్ వస్తుంది కదా, అవేమీ స్కిన్కి ప్రాబ్లమ్స్ ఏమీ కాకుండా, ఇంకా మచ్చలు మరకలు ఏమీ రాకుండా ఉండాలనుకుంటే మనకు బెస్ట్ అండి శనగపిండి. మన పురాతన కాలం నుంచి శనగపిండి వాడుతున్నారు, చాలా మంచి. మీరు అమ్మమ్మలే నానమ్మలే చూడండి, స్కిన్ ఎంత బాగుంటుందో. వాళ్ళ ముందేం సోపులు వాడేవాళ్ళు కాదనమాట. అంతా శనగపిండి, ఇవే బియ్యం పిండి, ఇవే శనగపిండి, ఇవే వాడేవాళ్ళు అనమాట వాళ్ళు. ఇప్పుడు మనమైతే రకరకాల సోపులు వాడి మన స్కిన్ అంతా పాడైపోతుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు వీటిని గంధకచరాలు అంటారండి. ఇవి ఒక 1/2 కప్పు తీసుకున్నాను. ఇవి ఆప్షనల్ అన్నీ. మీరు స్కిన్కి శాండిల్ పడుతుంది అంటే వేసుకోవాలి, లేదంటే వేసుకోవద్దండి. ఇవి వేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిపేసి మనము పిండి గిన్నెకి ఇచ్చేసుకుందామండి. మీరు కొద్దిగా చేసుకున్నారనుకోండి, ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట, మిక్సీ పట్టేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ ఇలా బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. తర్వాత నేను మాత్రం ఇది కొంచెం ఎక్కువ చేస్తున్నాను అనమాట. అంటే నేను సేల్ కూడా చేస్తున్నాను, బాగుందని అన్నారనమాట. అందుకోసం అనేసి నేను ఎక్కువే చేసేసి పెట్టుకుంటాను అనమాట. నేను పిండి మరక ఇచ్చేసి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఏం మిక్స్ చేయాలో నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, నేను పిండి పట్టించేసాను అనమాట. సగం తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ సగం మాత్రం ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కావాలంటే రోజ్ పౌడర్ కూడా కలుపుకోవచ్చండి, చాలా బాగుంటుంది అది కూడా. ఇంకా ఎవరికైనా స్కిన్ ఎలర్జీ అలా ఉందనుకోండి, వేపాకు పొడి ఉంటుంది కదా, అది కూడా కలుపుకోవచ్చు. నేను మాత్రం కలపనండి అది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కర్పూరం తీసుకున్నాను చూడండి. ఈ 1/2 కప్పు కర్పూరం ఇందులో మిక్స్ చేసుకున్నాము. కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసేస్తున్నాను. కర్పూరం వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి, అందుకే కర్పూరం వేసుకోవాలి. చెమట వాసన అలా రాకుండా ఉంటుందన్నమాట కర్పూరం వేసుకోవడం వల్ల. ఇది యూజ్ చేసిన తర్వాత కావాలంటే మీరు సబ్బు కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ స్నానం చేసినప్పుడు ఇది యూజ్ చేసామనుకోండి, సాయంత్రం స్నానం చేసినప్పుడు సోప్ పెట్టుకున్నా పర్వాలేదు. 2 పూటలా ఇది యూజ్ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. స్కిన్ చేసుకొని ఒక వారం రోజులు వాడి చూడండి, ఎంత బాగుంటుందంటే స్కిన్. మీరే ఇంకా దీన్ని వదిలిపెట్టరు అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా పెట్టుకోవాలంటే మనం రోజ్ వాటర్లో కూడా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు, పచ్చి పాలలో కూడా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. నేను పచ్చి పాలు తీసుకున్నాను చూడండి, 1/2 కప్పు. అందులో పిండి వేసి కలుపుతాను. మీరు రోజ్ వాటర్లో అయినా పర్వాలేదు, నార్మల్ వాటర్ అయినా కూడా పర్వాలేదు. కొంచెం రా మిల్క్లో కలుపుకున్నాం అనుకోండి, ఇంకొంచెం జిడ్డు ఉన్నా కూడా పోతుందన్నమాట తొందరగా. అందుకని మీరు ఇలా కలుపుకోండి.
స్కిన్ ఇంకా చాలా సాఫ్ట్ అవుతుంది అనమాట. రా మిల్క్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా. అందుకే ఈ రా మిల్క్ కలుపుకున్నామంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను స్కిన్ కూడా ఎలా అవుతుందని. చూడండి, ఇంత థిక్ ఉంటే సరిపోతుంది, మరీ పేస్ట్ లాగా గట్టిగా చేసుకోక్కర్లేదు. చూడండి, నేను స్కిన్ పైన పెట్టుకొని మీకు రుద్ది చూపిస్తాను. చూడండి, ఇలా మెల్లిగానే రుద్దుతున్నాను, బాగా ఎక్కువ రఫ్ చేయక్కర్లేదు. అంటారు పిండి గిన్నెలో ఇచ్చాం కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది, ఏమీ రఫ్ ఎక్కువగా మండదండి. మనం మిక్సీలో వేసుకుంటే మాత్రము 2-3 సార్లు జల్లించుకొని మళ్ళీ పట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం రఫ్గా వస్తుంది కదా. ఇప్పుడు నేను కడుక్కొని చూపిస్తాను మీకు. చూడండి, ఈ చేతికి రుద్దాను అనమాట, ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇది చూడండి ఎలా ఉందో, చూసారు కదండి డిఫరెంట్. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.